ఆయన ఎట్లుందన్న సినిమా? కళ్యాణ్ రామ్ గారి సినిమా చూస్తుంటే అంటే ఈ సినిమా ఒక తల్లి కొడుకు సెంటిమెంట్ అన్న. ఎందుకంటే ఈ సినిమా చూసి ఏడ్చిన మన అందరం చెప్తున్నా. విధంగా చాలా బాధాకరం అనిపించింది. ఒక తల్లి కొడుకుని ఎంత ప్రేమ చేస్తాడు, తల్లిని ఎంత ప్రేమ చేస్తాడో ఈ సినిమా చూసి తెలుస్తుంది. అంటే ఉన్నప్పుడు తల్లి విలువ తెలియదు, లేనప్పుడు తల్లి విలువ తెలుస్తుంది తెలుసుకోవాలి. ఈ సినిమా అంత బాగుంది. సినిమా ఒక హార్ట్ టచింగ్. ఒక డైలాగ్ అన్నాడు మన ప్రెస్ మీట్ లో కళ్యాణ్ అన్న, ముందుగా యాడ్సప్ వాళ్ళు ఉంటేనే మనం ఉన్నాం. తల్లి జన్మనిస్తే మనం ఇలా నిలబడి మాట్లాడుకున్నాం. ఇది 100% రైట్. ఎవరైనా అంతే, అది చెప్పాలి కంపల్సరీ. అది చెప్పకపోతే మనం వేస్ట్. తల్లి లేని తండ్రి లేని మనం ఇలా నిలబడలేము. అదే సినిమా ఇది కళ్యాణ్ రామ్ గారి విజయశాంతి గారి చాలా బాగుంది. పాత విజయశాంతి గుర్తొచ్చారు మళ్ళా పాత విజయశాంతి అంటవానా? పాత విజయశాంతి ఇప్పుడున్న జనరేషన్ లో ఎలా ఫైట్ చేయాలో, ఎలా ఉండాలో అలా చేసి చూపించారు. అంతా బాగున్నది. క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది. ఒక డిఫరెంట్ కొత్త యాంగిల్ లా కళ్యాణ్ రామ్ గారు మళ్ళీ ఒక బింబిసారా, ఒక పటాస్, ఒక అతను ఒక్కడు తర్వాత మళ్ళీ ఇది ఈ సినిమా బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే ఒక మాస్ యాంగిల్ అంటే ఎలా ఉండాలో చేసి చూపించింది కళ్యాణ్ రామ్ గారు. తొడగొట్టి చెప్తున్నానా, ఈ సినిమా నేను మీడియాలో చెప్పాలని చెప్తాను. ఒక తల్లి కొడుకు కోసం చూడాలి సినిమా. ఒక తల్లికి మనం ప్రేమ చేయాలి, తల్లిని మర్చిపోవద్దు. అది మరీ కోరుతున్నా. సూపర్. బాలయ్య బాబు ఎంట్రీ ఉందంటున్నారు, ఎంతవరకు కరెక్ట్ ఉందా? బాలయ్య బాబు ఎంట్రీ ఉంటే దద్ద వెళ్ళిపోతానా, జై బాలయ్య జై జై బాలయ్య అంటారు. కానీ కళ్యాణ్ అన్న మాత్రం నిజంగా చెప్తున్నా, ఇలాంటి క్యారెక్టర్ ఇలాంటి కథ తీసుకోవడం చాలా గొప్ప మనిషి ఉన్నారు. అంటే అలాంటి కథ తీయాలి, అలాంటి కథ కూడా సెట్ కావాలంటే కళ్యాణ్ అన్న సెట్ అయ్యారు. తల్లికి సెంటిమెంట్ అంటే ఒక పటాస్ చూసాం సెంటిమెంట్, తర్వాత మళ్ళీ ఒక బిమిసారా చూసాం. ఈ సినిమా చూసాం ఒక డిఫరెంట్. కళ్యాణ్ రామ్ అరెస్ట్ చేసినప్పుడు ఎలా అనిపించింది అన్న? తల్లి అరెస్ట్ చేస్తుంది కదా. ప్రకారం అరెస్ట్ అని కాదు, తప్పు దగ్గర కొడుకైనా భర్త అయినా ఎవరైనా సమానమే న్యాయం దగ్గర. అలా నడుచుకుంటేనే లోకం బాగుపడుతుంది. తప్పు చేసిన కొడుకు అని తండ్రి ఎవరైనా ఇంట్లో తప్పు చేసినా ఊకోవద్దు. తప్పు దగ్గర తప్పే, చుట్టాలైనా ఎవరైనా. అరెస్ట్ చేసినప్పుడు ఎలా అనిపించింది? ఏడుపు వచ్చిందా? అంటే బాధాకరం అనిపించింది కొద్దిగా. తర్వాత దాన్ని విలువ తెలుసుకుంటారు మళ్ళీ కళ్యాణ్ అన్న. మళ్ళీ దాన్ని సాధిస్తాడు మళ్ళీ. సూపర్.